గైస్, దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి మీకు కావాల్సినంత అండ్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి పేస్ట్గా చేసుకొని దీనికి హాట్ వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే రాగి పిండి పచ్చివాసన రాకుండా ఉండడానికి. అలాగే ఆనియన్స్, కరివేపాకు అండ్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అన్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక చపాతీ ఉండలాగా గట్టిగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే మళ్ళీ చేయడానికి సరిగ్గా రాదు. సో గట్టిగా చపాతీ ఉండలాగా చేసుకుని ఒక 10 minutes ఆర్ 5 minutes పక్కన పెట్టేసి ఇలా ఒక పేపర్ ఆర్ అరిటాకు వాటెవర్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఒక రౌండ్గా చేసుకొని వేడిగా ఉన్న చపాతీ పెనం మీద, ఆ దోశ ప్యాన్ మీద, దేని మీద చేసుకోవచ్చు. అలా చేయాలి. ఫస్ట్ వన్ మా తమ్ముడు తినేసాడు. సో అందుకే సెకండ్ వన్ ఎలా వచ్చిందో చూడండి గైస్. సో మీరు కూడా ట్రై చేయండి. బాయ్.